ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. అంటే మీ ప్రాక్టీస్‌కి వస్తే మేడం, ఎవరైనా వస్తారా కపుల్స్? ఈ టెస్ట్ చేయండి అని ఎవరికైనా చేశారా? మీరు చెప్తుంటే వాళ్ళు వింటున్నారా? సో దీనికి పీడియాట్రిక్ హెమటాలజిస్ట్‌గా మేమే కాకుండా గైనకాలజిస్ట్ అండ్ ఆబ్స్టెట్రిషియన్స్ వాళ్ళ రోల్ కూడా చాలా సిగ్నిఫికెంట్‌గా ఉంటుందండి. సో పిల్లల డాక్టర్లుగా మా దగ్గర ఏ పిల్లలైనా అనీమియా అంటే రక్తహీనతతో వస్తే చాలా మట్టుకు దానికి కారణం నేను చెప్పినట్టు ఐరన్ లోపం కానీ, వేరే న్యూట్రిషనల్ ప్రాబ్లమ్స్ కానీ, ఆర్ కొన్నిసార్లు బ్లీడింగ్ కానీ వేరే కారణాలు ఉండుండొచ్చు. బట్ ఆ టైం పాయింట్‌లో అందరి పిల్లలకి యాజ్ అ రొటీన్ మేము ఈ హెచ్‌పీఎల్‌సీ టెస్ట్ అనేది చేసేస్తాము. అది థాలసీమియా కాకపోవచ్చు. బట్ వాళ్ళకి ఆ క్యారియర్ స్టేటస్ ఉందా అనేది మనకి అందులో కొంచెం తెలిస్తే తెలిసిపోతుంది. ఫ్యూచర్‌లో సో అది ఒక టైం పాయింట్. మనం వాళ్ళ పిల్లల్ని చేయడం. బికాజ్ ఊరికే టెస్ట్ చేయమంటే ఎవరు పేరెంట్ ఒప్పుకోరు. సో వాళ్ళు అనీమియాతో వచ్చే పిల్లలకి కంపల్సరీ మేము ఆ టెస్ట్ చేస్తాము. గర్భిణీ స్త్రీలు సో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక వాళ్ళు చెకప్స్కి వెళ్ళినప్పుడు మొదటి 3 నెలల లోపలే అందరు గర్భిణీ స్త్రీలకి ఈ హెచ్‌పీఎల్‌సీ టెస్ట్ అనేది కంపల్సరీగా చేయాలి అని గవర్నమెంట్ ప్రపోజల్ ఉంది. త్వరలోనే దాన్ని యాక్సెప్ట్ చేసేసి దాన్ని ఒక స్టాండర్డ్ ఆఫ్ కేర్ చేస్తారనే నమ్మకం డెఫినెట్లీ ఉంది. బట్ మా హాస్పిటల్లో ఆబ్స్టెట్రిక్స్ డిపార్ట్మెంట్లో అందరు ప్రెగ్నెంట్ కడుపుతో ఉన్న లేడీస్ అందరికీ వాళ్ళు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఈ హెచ్‌పీఎల్‌సీ టెస్ట్ అనేది చేస్తాం. సో వాళ్ళు బై ఛాన్స్ థాలసీమియా మైనర్ అని తెలిస్తే అప్పుడు వాళ్ళ భర్తల్ని కూడా స్క్రీన్ చేస్తాం. ఓకే. భర్తలు నార్మల్గా ఉన్నారంటే పిల్లలకి ఎటువంటి రిస్క్ లేదని మనకు తెలుసు. బై ఛాన్స్ హస్బెండ్కి కూడా థాలసీమియా మైనర్ ఉంది అని తేలితే కొన్ని టెస్టుల ద్వారా లోపల ఉన్న బిడ్డకి థాలసీమియా మేజర్ ఉందా లేదా అని మనం చెక్ చేయొచ్చు. అచ్చా, కడుపులో ఉన్నప్పుడే కడుపుతో ఉండగానే 3వ నెల లోపలనే ఆ టెస్ట్ అనేది మనం చేయొచ్చు. సో దాంతోని అంటే బిడ్డ పుట్టిన తర్వాత అంటే హెల్తీగా ఉంటుందా మేడం? అంటే ఎట్లా? అంటే ముందే టెస్ట్ చేయడంలో ఉన్న బెనిఫిట్స్. సో ఇక్కడ మనం ముందే టెస్ట్ చేస్తే దాన్ని క్యూర్ చేసే ఆప్షన్ లేదండి. ఆ ప్రెగ్నెన్సీని డిస్కంటిన్యూ అంటే అబార్షన్ చేసుకోమని చెప్తాము. బికాజ్ థాలసీమియా మేజర్కి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అనే మేజర్ ట్రీట్మెంట్ ఉంది. కానీ అందరిలో అది పాసిబుల్ కాకపోవచ్చు. సో ఆ మేజర్ ప్రాబ్లంతో పిల్లలు పుట్టకుండా ఆపడం అనేది చాలా ఇంపార్టెంట్ వే ఈ కండిషన్ని కంట్రోల్ చేయడానికి. సో బై ఛాన్స్ ఎవరికైనా కడుపుతో ఉండగా 3వ నెల 4వ నెల లోపల బిడ్డకి థాలసీమియా మేజర్ ఉంది అని మనకు తెలిస్తే ఆ ప్రెగ్నెన్సీని డిస్కంటిన్యూ చేయమనే మనం సలహా ఇస్తాం. అంటే ఒప్పుకుంటారా మేడం పేరెంట్స్? మీ ప్రాక్టీస్లో మీరు ఎట్లా? డెఫినెట్లీ అండి. ఇది ఎట్లా అంటే వాళ్ళకి మనము జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో న్యాచురల్లీ చాలామంది ఈ క్వశ్చన్ అడుగుతారు, అరే ఒక బిడ్డని మనం అబార్ట్ చేయడం అనేది ఎంత తప్పు అనేది. అది దానికి నేను ఎప్పుడు తప్పు అని నేను చెప్పట్లేదు. కానీ థాలసీమియా మేజర్ ప్రాబ్లంతో ఉన్న పిల్లలు పడే కష్టాలు మనం చూస్తే ఆ ఫ్యామిలీకి ఆ పేరెంట్స్కి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళకి అర్థమవుతుంది. అండ్ వాళ్ళ డెసిషన్ తప్పకుండా తీసుకుంటారు. ఎస్పెషలీ ఫ్యామిలీలో ఒక చైల్డ్కి ఆల్రెడీ థాలసీమియా మేజర్ డయాగ్నోజ్ అయితే మనం ఫర్దర్ ప్రెగ్నెన్సీస్లో కంపల్సరీ ఈ స్క్రీనింగ్ చేస్తాం. వాళ్ళకు అంటే మీరు ఇంకో పాపకు పోవద్దని అట్లా ఏమైనా చెప్తారా? లేకపోతే ఎట్లా ఉంటుంది మేడం? అంటే నెక్స్ట్ సెకండ్కి ఏం లేదనుకోండి, థర్డ్కి వచ్చే పరిస్థితి ఉంటుంది. ఉండొచ్చండి. ప్రతి ప్రెగ్నెన్సీలో 25% ఛాన్స్ ఉంది దట్ థాలసీమియా మేజర్ రావచ్చు. 50% ఛాన్స్ ఉంది దట్ వాళ్ళ తల్లిదండ్రుల్లాగా క్యారియర్స్ అయి ఉండొచ్చు. క్యారియర్స్కి ఏమి ఇబ్బంది ఉండదు. 25% వాళ్ళు నార్మల్ ఉండొచ్చు. సో మనం టెస్ట్ చేస్తే కానీ చెప్పలేం. సో అందుకని కంపల్సరీ టెస్టింగ్ చెయ్యాలి. చేశాక బై ఛాన్స్ థాలసీమియా మేజర్ ఉంది అని తెలిస్తే వాళ్ళకి ప్రెగ్నెన్సీ డిస్కంటిన్యూ చేయమని మేము అడ్వైజ్ అయితే ఇస్తాం. మేడం, మనం వేరే కంట్రీస్తో పోలిస్తే ఎట్లా ఉంది మేడం అక్కడ పబ్లిక్ అవేర్నెస్సే కానీ, హౌ దే కోఆపరేట్ ఫర్ దిస్ థాలసీమియా సిట్యుయేషన్? సో యాజ్ ఐ సెడ్ మన దగ్గర ప్రెవలెన్స్ బాగా ఎక్కువ ఉండడం వల్ల మనం ఎక్కువ పేషెంట్లు చూస్తాము. అండ్ అన్ఫార్చునేట్లీ చాలా ఫ్యామిలీస్ బిలో పావర్టీ లైన్ ఉండడం వల్ల ప్రెగ్నెన్సీ టైంలో స్క్రీనింగ్ అవ్వకపోవడం వల్ల థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టడం అనేది చూస్తూ ఉంటాము. యూరోపియన్ కంట్రీస్లో కొన్ని పర్టిక్యులర్ కంట్రీస్ తప్ప వేరే చోట్ల థాలసీమియా ప్రెవలెన్స్ చాలా తక్కువ ఉందండి. యుఎస్లో దాంట్లో పుట్టిన ప్రతి బిడ్డకి అట్ బర్తే వాళ్ళు స్క్రీన్ చేస్తారు. ఎస్, ఎవరికైనా ఫ్యామిలీలో చైల్డ్ ఉంటే కంపల్సరీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ టైంలో వాళ్ళు టెస్ట్ చేస్తారు. ఇప్పుడు లాస్ట్ 10 ఏళ్లలో గవర్నమెంట్ ప్రోగ్రామ్స్, థాలసీమియా సొసైటీ, థాలసీమియా ఇంటర్నేషనల్ ఫెడరేషన్ వీళ్ళ అందరి ఎఫర్ట్స్ వల్ల మన దగ్గర కూడా స్క్రీనింగ్ అనేది చాలా ప్రెవలెంట్ అయిపోయింది. సో పెద్ద యాత్రలోనే జరుగుతుంది. ఇంతకు ముందు సంవత్సరానికి 10,000 నుంచి 15,000
కొత్త థాలసీమియా మేజర్ పిల్లలు పుట్టేవాళ్ళు. క్రమంగా లాస్ట్ 2 ఇయర్స్‌లో అట్‌లీస్ట్ మా దగ్గర మేము చూసిన దాంట్లో ఈ ప్రెవలెన్స్ అనేది మెల్లగా తగ్గుతోందనే నేను పాజిటివ్‌గా ఫీల్ అయితున్నాను. అంటే ఒక 5 ఇయర్స్‌లో చూసుకుంటే ఇట్ హస్ కమ్ డౌన్ అంటారా మేడం? అని అనుకోవచ్చు. దాని మీద పెద్ద ఎత్తునలో స్టడీస్ అవి జరగాలి. బట్ డెఫినెట్‌లీ అవేర్‌నెస్ అనేది పెరుగుతుంది. గవర్నమెంట్ కాక థాలసీమియా సొసైటీ వాళ్ళు కూడా చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారు ఈ డైరెక్షన్‌లో. అంటే ఫ్యామిలీలో ఒక చైల్డ్‌కి థాలసీమియా మేజర్ అని డిటెక్ట్ అయితే వాళ్ళ బ్రదర్ సిస్టర్స్‌నే కాక పేరెంట్స్ బ్రదర్ సిస్టర్స్, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ అందరినీ స్క్రీన్ చేస్తున్నారు. స్కూల్లో స్క్రీనింగ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నారు. పిల్లల డాక్టర్ పీడియాట్రిషియన్స్ మేము యాజ్ అ రూల్ అందరికీ చేస్తున్నాము. సో దానివల్ల క్యారియర్ స్టేటస్ ఎప్పుడైతే మనకు బెటర్గా తెలుస్తుందో థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టే ఛాన్స్ అంత తొందరగా తగ్గుతుంది. మేడం ఎంత ఫ్యాటల్గా ఉంటుంది మేడం? ఫర్ ఎగ్జాంపుల్ ఆ పేరెంట్స్ అఫోర్డ్ చేయలేదు ట్రీట్మెంట్, సో అంటే బాబు ఎన్ని రోజులల్లో చనిపోతాడు, ఎట్లా ఉంటుంది? సో ఈ థాలసీమియా మేజర్ ప్రాబ్లంలో వాళ్ళకి రెగ్యులర్గా మనం బ్లడ్ ఎక్కిస్తూ ఉండి వేరే చర్యలు తీసుకుంటూ ఉంటే అంటే ఏంటి క్రమంగా వాళ్ళకి బ్లడ్ ఎక్కించాలి, దానికి అంటే వేరే ఎవ్రీ డే ఆప్షన్ ఉంటుందా లేదు. మేడం? ఎట్లా ఉంటుంది? ఎవ్రీ డే ఆర్ ఎవ్రీ నో వీక్? నో అండి, మామూలుగా చిన్న బేబీస్ అంటే చాలా బరువు తక్కువ పిల్లలు, తక్కువ వెయిట్లో తక్కువ వయసు పిల్లల్లో 4-5 వారాలకు ఒకసారి ఎక్కించాల్సి వస్తుంది. ఏజ్ వెయిట్ పెరిగే కొద్దీ 3 వారాలు 2 వారాలు కొన్ని సందర్భాల్లో వారం వారం ఎక్కించాల్సి రావచ్చు. అలా బ్లడ్ ఎక్కించుకుంటూ పోతున్నప్పుడు బాడీలో ఐరన్ అనేది చాలా పెరిగిపోతుంది. దానివల్ల లివర్, హార్ట్, బ్రెయిన్ అక్కడ ఈ ఐరన్ డిపాజిట్ అయ్యి వాటి ప్రాబ్లమ్స్ రావచ్చు. అలా రాకుండా కీలేషన్ అనే మెడికేషన్స్ ఉంటాయి. ఏదైతే మనం రెగ్యులర్గా వాళ్ళకి ఇస్తూ ఉంటే ఆ ఐరన్ లెవెల్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో ప్రాపర్గా ఫ్రెష్ బ్లడ్, సేఫ్ బ్లడ్ ఎక్కించుకుంటూ ఐరన్ మోతాదుని పెరగకుండా మనం కీలేషన్ Control మెడిసిన్స్తో కంట్రోల్ చేస్తే ట్రాన్స్ప్లాంట్ చేయలేని పిల్లలు కూడా అడల్ట్హుడ్లో పెరిగి ఫ్యామిలీస్ కూడా చేసుకునే వాళ్ళు ఉన్నారు. బట్ చాలా ప్రాపర్గా వాళ్ళకి మానిటరింగ్ కావాలి. వాళ్ళని రెగ్యులర్గా ఫాలో అప్ అవుతూ ఉండాలి. మందుల్ని జాగ్రత్తగా వేసుకుంటూ ఉండాలి. రెగ్యులర్గా బ్లడ్ ఎక్కించుకుంటూ ఉండాలి. కొంతమందికి కాంప్లికేషన్స్ ఎక్కువగా రావడం వల్ల లైఫ్ స్పాన్ అనేది షార్ట్ అయిపోతుంది. షార్ట్ అందుకే అందరికీ మనము యాజ్ ఆఫ్ నౌ వరల్డ్లో ఇప్పటికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ తప్ప థాలసీమియాకి అప్రూవ్డ్ ట్రీట్మెంట్ లేదు. జీన్ థెరపీ అన్నీ ఇంకా రీసెర్చ్ స్టేజ్లో ఉన్నాయి. కొన్ని చోట్ల దాని మీద బాగా పెద్ద ఎత్తున ట్రయల్స్ జరుగుతున్నాయి, సక్సెస్ చూస్తున్నాం. కానీ మన దేశంలో ఇంకా అది రాలేదు. సో మన దగ్గర ట్రాన్స్ప్లాంట్ అనేది ఓన్లీ ట్రీట్మెంట్ ఆప్షన్ కనుక థాలసీమియా మేజర్ అని తేలిన వెంటనే మనం అప్ఫ్రంట్ ఫ్యామిలీని బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవాలి అనే దానికి వాళ్ళని మనము ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని ఫ్యూచర్కి ప్రిపేర్ చేస్తున్నాం. అండ్ దీంట్లో గవర్నమెంట్ సపోర్ట్ చాలా పెరిగింది. సో కోల్ ఇండియా ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు థాలసీమియా బాల్ సేవా యోజన అనేది లాంచ్ చేశారు. దాంట్లో ఈ థాలసీమియా మేజర్ ఉన్న పిల్లలకి ఫుల్ మ్యాచ్ డోనార్ అవైలబుల్ ఉంటే ట్రాన్స్ప్లాంట్కి అయ్యే ఖర్చు వాళ్ళు ఇస్తారు. ఎంత అవుతుంది మేడం ఖర్చు ఒక్క బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్? సో అది మనకి డోనార్ని బట్టి ఉంటుందండి. సో చిన్న వయసులో అంటే 1 సంవత్సరం నుంచి 10 సంవత్సరాల లోపల పిల్లలు ఎక్కువగా బ్లడ్ ఎక్కించుకోకుండా ఉండి ఐరన్ మోతాదు మరీ ఎక్కువగా లేకుండా ఉండి వాళ్ళకి ఫుల్ మ్యాచ్ డోనార్ ఉంటే ట్రాన్స్ప్లాంట్ అనేది 8-10 లక్షల్లో అయిపోతుంది. అండ్ దానికి యాజ్ ఐ సెడ్ గవర్నమెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. కొంతమంది ఎన్జిఓస్ కూడా హెల్ప్ చేస్తారు. బై ఛాన్స్ ఎవరికైనా ఫుల్ మ్యాచ్, ఈ మ్యాచ్ అంటే ఇది బ్లడ్ గ్రూప్ మ్యాచ్ కాదండి, హెచ్ఎల్ఏ టైపింగ్ అంటారు. ఆ స్పెసిఫిక్ టెస్ట్ వల్ల వాళ్ళకి మ్యాచో కాదో అనేది తెలుస్తుంది. సో ఫుల్ మ్యాచ్ డోనార్ లేనప్పటికీ హాఫ్ మ్యాచ్లో తల్లి తండ్రిలో ఎవరైనా బెటర్ మ్యాచ్ ఉంటే వాళ్ళ నుంచి కూడా ఈ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయొచ్చు. బట్ దాంట్లో ఏంటంటే కాంప్లికేషన్స్ ఎక్కువ ఉండడం కారణం వల్ల దానికి ఖర్చు ఎక్కువ అవ్వచ్చు. ఓకే, దీనికి రిజిస్ట్రీ ఉంటుందా మేడం? దీన్ని అంటే బోన్ మ్యారో చేయడానికి ఎవరన్నా ముందుకు రావడము అట్లా? సో చాలా మటుకు మనం విదిన్ ద ఫ్యామిలీనే డోనార్స్ చూస్తామండి. ఎవరికైనా విదిన్ ద ఫ్యామిలీ ఫుల్ మ్యాచ్ డోనార్స్ లేకపోతే కొన్ని రిజిస్ట్రీస్ ఉన్నాయి. ఎలా మనకి బ్లడ్ బ్యాంక్స్ ఉంటాయో అలా కొన్ని స్టెమ్ సెల్ రిజిస్ట్రీస్ ఉన్నాయి. ఎక్కడైతే చాలామంది వాలంటరీగా మేము డొనేట్ చేస్తాము స్టెమ్ సెల్స్ అనేది రిజిస్టర్ చేసుకుంటాం. ఎట్లా ఉంటుంది మేడం? అంటే ఎవరన్నా వాళ్ళు డొనేట్ చేయొచ్చు? ఎవరైనా చేయొచ్చండి, మీరు నేను అయినా దానిలో మనం రిజిస్టర్ చేసుకోవచ్చు. మన దగ్గర ఒక పేషెంట్ ఉన్నారు, ఎవరికైతే ఫ్యామిలీలో ఎవరు మ్యాచ్ డోనార్ లేరు అంటే ఆ రిజిస్ట్రీకి ఆ పేషెంట్ హెచ్ఎల్ఏ టైపింగ్ని మనం అప్లోడ్ చేసి సంబంధం లేని వాళ్ళు ఎవరైనా ఆ పేషెంట్కి ఫుల్ మ్యాచ్ ఉన్నారా అనేది మనం వెతుక్కోవచ్చు. అలా దొరికే ఛాన్స్ 1-2%. బట్ ఎవరికైనా అదృష్టవశాత్తు ఫుల్ మ్యాచ్ డోనార్ ఉంటే ఆ పద్ధతిలో కూడా మనం ఈ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంట్ అనేది చేయొచ్చు. యావరేజ్గా అంటే ఏమి అందకుండా చనిపోయే వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది మేడం, మన ఇండియాలో అయినా వరల్డ్లో అయినా?
వరల్డ్‌లో వేరే వేరే ఏరియాస్‌లో ఇప్పుడు ఆఫ్రికాలో డెఫినెట్‌లీ చాలా ఎక్కువ ఉంటుందండి. బికాజ్ అక్కడ కేర్, బ్లడ్ ప్రొడక్ట్ అవైలబిలిటీ అనేది తక్కువ. మన దగ్గర మోర్టాలిటీ అనేది క్రమంగా తగ్గుకుంటూ వస్తోందండి. లెస్ దెన్ 20% ఇఫ్ వాళ్ళు చాలా వెల్ మేనేజ్డ్ ఉంటే తప్ప. కొన్ని సందర్భాల్లో ఈ బ్లడ్ ట్రాన్స్‌ఫ్యూజన్స్ వల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ వాళ్ళ ఇమ్యూనిటీ తగ్గడము, ఇన్ఫెక్షన్స్ రావడము, హార్ట్ ప్రాబ్లమ్ అట్లా రావడము, కొన్నిసార్లు బ్లడ్ ఎక్కించినా వాళ్ళకి బ్లడ్ పెరగకపోవడము, లివర్ ఫెయిల్యూర్ రావడము, ఇట్లాంటి కాంప్లికేషన్స్‌తో చనిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అంటే యావరేజ్‌గా లైఫ్ స్పాన్ ఎంత ఉంటది మేడం? ఓన్లీ బ్లడ్ ఎక్కించుకోవడం వల్ల వాళ్ళు ఉంటే వాళ్ళ లైఫ్ స్పాన్ నార్మల్ యాజ్ వాళ్ళకంటే ఆఫ్ నౌ 40-45 ఇయర్స్ మనం చూస్తున్నామండి. బియాండ్ దాట్ ఇన్ ద ఫ్యూచర్ హోప్ చేయొచ్చేమో. వేరే వేరే సోషల్ స్ట్రాటాస్‌లో కూడా అది డిపెండ్ అవుతుంది. బట్ యెస్ 40-45 ఇయర్స్ ఉంటుంది. బతుకుతారు. ఈ బోన్ మ్యారో చేసుకుంటే మేడం? బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ చేసి అది సక్సెస్ అయితే లైఫ్ స్పాన్ నార్మల్ ఉంటుందండి. బికాజ్ వాళ్ళకి మళ్ళీ బ్లడ్ ఎక్కించాల్సిన అవసరం అవ్వదు. 1 ఇయర్ వరకు ఫాలో అప్ చేసి వాళ్ళు బాగున్నారు అంటే దాని తర్వాత వాళ్ళ లైఫ్ స్పాన్ బాగుంటుంది. ఓకే. వీళ్ళు మ్యారేజెస్ చేసుకోవచ్చా మేడం? డెఫినెట్లీ. ఆఫ్టర్ బోన్ మ్యారోనా? బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ తర్వాత మ్యారేజెస్ అనేది చేసుకోవచ్చు. మ్యారీడ్ లైఫ్‌లో ఫంక్షనాలిటీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు. కొంతమందికి ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టడంలో ప్రాబ్లమ్స్ రావచ్చు. బట్ ఈ కాలంలో దానికి చాలా మెథడ్స్ ఉన్నాయి. మళ్ళా వాళ్ళకి కూడా ఈ క్యారియర్సే ఉంటారు కదా మేడం? అది అంటే వాళ్ళు పెళ్లి చేసుకున్న వాళ్ళు అవతల వాళ్ళు క్యారియర్స్ కాకపోతే అచ్చా, దెన్ యూ వాళ్ళకి షుడ్ గో ఫర్ మ్యారేజ్ అంటారు. క్యారియర్స్ ఉంటే మళ్ళీ మనము ప్రెగ్నెన్సీ టైంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తీసుకోవాల్సి వస్తుంది. అండ్ మళ్ళీ అబార్షన్ అదంతా ఇట్ ఫాలోస్ కదా మేడం? అంటే ముందే అది స్క్రీన్ అలాంటప్పుడు చేసుకొని ఇంకా వేరే వేరే ఆప్షన్స్ కూడా ఉన్నాయండి. యాజ్ ఐ సెడ్ ఫర్టిలిటీ ఫీల్డ్లో అయిన అడ్వాన్స్మెంట్స్ యా వల్ల యా వేరే ఆప్షన్స్ లైక్ డోనార్ స్పర్మ్ డోనార్ ఎగ్స్ ఉన్నాయి వేర్ యూ కెన్ గో. అడాప్షన్ అనేది ఎప్పుడు ఒక ఆప్షనే. డెఫినెట్లీ మనం ఆలోచించవచ్చు. మెథడ్స్ ఆర్ దేర్. మనం థాలసీమియా మేజర్తో పిల్లలు పుట్టకుండా చూసుకోవడానికి. బట్ దానికి క్యారియర్ స్టేటస్ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.